जय सद्गुरु ब्रह्म महाराज को। गुरुवे सर्वलोकानां भेषजे भवरोगिणां निधये सर्वविद्यानां శ్రీ దక్షిణామూర్తయే నమః. దయచేసి వినండి. ఇదివరకు గురుగీత అనేటువంటి పరమశివుడు బోధించిన గ్రంథం నుంచి కొన్ని శ్లోకాలు బోధ చెప్పుకున్నాము. ఇప్పుడు కూడా ఆ తరువాత శ్లోకాలను ప్రారంభించుకుంటూ ఈ గురుగీతని అనే ప్రబోధను చెప్పబడుతుంది. అయితే గురుగీత మొదటి యుగంలో కృతాయుగంలో పరమశివుడు చెప్పాడు. మరి త్రేతాయుగంలో శ్రీరాముడు చెప్పాడు అటువంటి సద్గురు బోధ గురించి. ఈ సౌండ్ అతనికి తగ్గించు. శ్రీరాముడు చెప్పినప్పుడు కూడా ఆంజనేయుడికి చెప్తున్నాడు. శ్రీరాముడు ఎవరు? మహావిష్ణువు అంశ సంభూతుడు. 12 సంవత్సరాలు వశిష్ఠ మహర్షి దగ్గర నేర్చుకున్నటువంటి జ్ఞానపురుషుడు, అవతార పురుషుడు. మరి ఆంజనేయ స్వామి ఎవరు? పరమశివుడు యొక్క అంశము. అవసరార్థం అవతార పురుషుల్లో శ్రీరాముడికి తోడుగా ఉండటానికి గాను పరమశివుడే ఆంజనేయ స్వామి అవతారంగా వచ్చారు. రామాయణంలో ఉంటుంది. అవన్నీ మనం చెప్పుకునేది గురు శిష్యుల యొక్క విషయమే కాబట్టి ఇక్కడ శ్రీరాముడు గురుదేవుడు, ఆంజనేయుడు శిష్యుడు. ఆయనకి చెప్తున్నాడు, ఆంజనేయ, శిష్యుడి యొక్క లక్షణాలు ఎట్లా ఉండాలంటే, గురు పదాంభోజముల్ గొల్వక కల్గునే ప్రవిమల వైరాగ్య భాగ్య మహిమా గురుపాద తీర్థంబు గ్రోలక కల్గునే ప్రతిలేని చిత్తోపరతి సుఖంబు గురుతత్వమాత్మక గనుగొనకున్న గల్గునే నిరతసయమైనట్టి పరమపదము గురుని సుప్రసాదంబు గ్రోలకున్న కల్గునే ప్రతిలేని చిత్తోపరతి సుఖంబు అట్లుగావున విద్యార్థి అయిన యోగి వినయ భయభక్తులెదలోన బెనగొనంగా అల చతుర్విధ శుశ్రూషలాచరించుకొనుచు అనిశంబు శ్రీ గురుదేవునే గొల్చుననగా. చిన్నగా దానిలో ముఖ్యార్థం చెప్తానాము. గురుదేవుని యొక్క గురుపాదములు గ్రోలకున్న కలుగునే ప్రవిమల వైరాగ్య భాగ్యమహిమ. గురుపాదములు గురుపదములు 2 అర్థాలు తీసుకోవాలి ఇక్కడ. గురుపాదములను నమస్కరించుకొని సేవించటం ఒక అర్థం. గురు పదములు అనగా గురుదేవుడు చెప్పిన వాక్యములు, మంత్రం ఏదైతే ఉందో అది మర్చిపోకుండా నిరంతరము స్మరించడం. అలాగే గురుపాద తీర్థంబు తీసుకున్న వాళ్ళకి సకల జన్మ సంస్కారములు పాపములు పోతాయని, గురు సుప్రసాదంబు తీసుకున్న వాళ్ళకి సకల జ్ఞానము అబ్బుతుందని. ఏది గురుదేవుని సుప్రసాదం అనగా ఆయన ఎంతో కాలం గురుసేవ చేసి ఆయన గురువుకి నేర్చుకున్నటువంటి మహాద్భాగ్యమైనటువంటి గొప్ప పరమార్థ మోక్షం
ఆయన భోంచేసి ఆనందించి ఆ ప్రసాదాన్ని శిష్యుడికి అందిస్తున్నాడు. దాన్ని స్వీకరించుటలో ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా ఎంతో శ్రద్ధగా దీక్షగా గ్రోలిని వారికి ఆ గొప్ప పరమార్థం అబ్బుతుందని, గురుతత్వం ఆత్మగా గనుగొనకున్న కలుగునే, గురుతత్వాన్ని ఆ గురుస్వరూపాన్ని పరమాత్మగా భావించకపోతే నిరతశయమైనట్టి పరమపదం పొందలేడు. అందుచేత అట్లుగావున విద్యార్థి అయిన యోగి, ఆ సాధకుడు, ఆ శిష్యుడు వినయ భయభక్తులు ఎదలోన బెనగుణంగా, ఆంజనేయుడికి చెప్తున్నాడు శ్రీరాముడు, వినయము భయము భక్తి కలిగి ఉండాలి గురుదేవుడి దగ్గర నేర్చుకునే విద్యందు. వినయ భయభక్తులు ఎదలోన బెనగుణంగా అలా చతుర్విధ శుశ్రూషలు ఆచరించుకొనుచు. చూడండి, ఎక్కడ ఏ పాఠంలో చెప్పినా సరే చతుర్విధ శుశ్రూషలు గురుదేవునికి ఆచరించకపోతే, చెయ్యకపోతే నీ అహము వేడదు. గురుదేవుడి దగ్గర ఉన్నటువంటి పరోక్షంగా ఉన్న ఆ పరమాత్మ విద్యను, ఆ పరబ్రహ్మ విద్యను నీవు అపరోక్షంగా పొందనూ లేవు. ఏమిటా చతుర్విధ శుశ్రూషలు అంటే, ఎరుక పరిపూర్ణం అనే గ్రంథంలో వ్రాసినటువంటి పాఠం ఉంటుంది. చతుర్విధ శుశ్రూషలు అంటే ఏమిటి? ఒక పద్యం ఉంటుంది, ఆ పద్యానికి అర్థాలు అంతరార్థాలు కూడా రాసి ఉంటాయి. అవి చదివి తెలుసుకోవాలా. దాని అంతటికీ అర్థం ఇప్పుడు చెప్పాలంటే సమయం సరిపోదు. ఆ విధంగా శ్రీరాముడు అంతటి వాడు ఆంజనేయుడు చెప్తున్నాడు. ఆంజనేయుడు ఎంత గొప్ప వివేకవంతుడు, విజ్ఞాని, ఎంత గురుభక్తి గలవాడు. మరి ఇంకా విద్యలో చెప్పాలంటే నవవ్యాకరణ పండితుడు. ఒక పదం చెప్తే దానికి 4-5 విధాల అర్థాలు తీసుకునేటటువంటి గొప్ప వివేక జ్ఞానం గలవాడు. అటువంటి ఆయనకి ఇదిగో ఇవన్నీ కూడా శిష్యధర్మాలు నేర్చుకుని ఆచరించి పొందితేనే గురువు దగ్గర ఉన్నటువంటి అపరోక్షంగా ఉన్న ఆ పరబ్రహ్మ విద్యను, అపరోక్షంగా అంటే ఆయన దాచుకున్నాడు గని సంపాదించుకొని, దాన్ని నీవు స్వీకరించడానికి అపరోక్షము అంటారు. నీ స్వయంగా అనుభవించడం చేయాలంటే నువ్వు ఎంత పని చేయాలి? ఇదిగో ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నువ్వు గ్రహించాలి. ఇక గురుగీతలో ఇదివరకు చెప్పుకున్న పాఠం తర్వాత నుంచి ఇప్పుడు చెప్పుకుంటాము. పరమశివుడు పార్వతీదేవికి చెప్తున్నాడు. పార్వతీదేవి కోరి అడిగింది ఆ పరమార్థ రహస్యం. మరి మీరే ధ్యానం చేసుకుని మీరే పొందితే మాలాంటి వాళ్ళందరం ఉన్నాం ఇక్కడ. స్వామి ఎంతోమంది దర్శనం చేసుకోవడానికి వచ్చారు కదా ఇక్కడ, మా అందరికీ కూడా దివ్య ప్రబోధ విషయాలు చెప్పమని కోరి అడిగినప్పుడు చెప్తున్నారన్నమాట. ఓ పార్వతి, విజాననంతి మహావాక్యం గురోరచ్చరణం సేవయా తే వై సన్యాసాస్త్రం ప్రోక్త ఇతరే వేషధారణి. ఎవరైతే చాలా కాలము గురుదేవుని సేవించి వారి యొక్క అనుగ్రహమునకు పాత్రులై అహం బ్రహ్మస్మి, అయమాత్మా బ్రహ్మ, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యాలకు అనుభవం కలిగినటువంటి జ్ఞానాన్ని పొందుతారు. ఆ ఆత్మతత్వము జ్ఞానము కలిగిన వారే నిజమైనటువంటి బ్రహ్మజ్ఞానులని తెలియాలి. చూడండి, ఇందాక శ్రీరాముడు ఆంజనేయుడు చెప్పిన విషయాలు ఏమిటి, ఇక్కడ పరమశివుడు కూడా శిష్యుడు ఈ విధంగా ఆచరించినప్పుడే ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడని తెలియజేస్తున్నారు. పరమహంస స్థానం వారికి లభ్యం అవుతుంది. జీవహంస, పరమహంస అని 2 హంసలు. హంస అంటే మనం పీల్చేటటువంటి శ్వాస నిశ్వాసలు ఏ భావంతో ఉండి చేస్తుంటామో చూడండి. తమో గుణంతో ఉండి చేస్తుంటాం, రజోగుణంతో ఉండి చేస్తుంటాం,
సత్వగుణంతో ఉండి చేస్తుంటాం. తమోగుణ రజోగుణాలతో ఉండి చేసేటటువంటి ఆ అంశగమనం, ఆ అంశ భావన, అంశ వృత్తి, అంశ స్థితిగతులు అన్నీ కూడా జీవహంస, జీవ కారుణ్యంతో, జీవ విధానంతో, శరీర భావంతో కలిగి బ్రతకడానికి ఆలోచిస్తూ చేస్తుంటాడు. అలా కాకుండా పరమహంస, పరమహంస అంటే ఆ హంస పరమాత్మ యొక్క స్వరూపంలో చేరి పొంది ఆనందాన్ని పొందేటటువంటి ఆ పరమహంస, అటువంటి పరమహంస స్థానం వారికి లభ్యమవుతుంది. అట్లు జ్ఞానము లేక బాహ్యములకు అనేక రకరకాలైనటువంటి ఆచరణలు చేసిన, రకరకాలైనటువంటి దీక్షలు చేస్తూ, వస్త్రాలు మారుస్తూ, మరి రకరకాలైన వేషధారులు, అట్టి వారికి భుక్తికి ముక్తికి దూరమైపోయి భ్రష్టులైపోతారు. కాబట్టి సత్యముగా ఆచరిస్తే సత్యముగానే సత్యాన్ని పొందుతాడు అని చెబుతూ మరలా ఏం చెప్పారంటే, నిత్యం బ్రహ్మ నిరాకారం నిర్గుణం బోధయేత్ పరం భాసయన్ బ్రహ్మం భావచ దీపో దీపాంతరం యథా. నిత్యము నిర్గుణ బ్రహ్మమును బాగా ఉపాసించి మరి ధ్యాన స్వరూపుడై, సాక్షి స్వరూపుడై, బోధరూపుడై ఎట్లా ఉండాలి అంటే, ఒక దీపమును వేరొక దీపం తీసుకొచ్చి దానితో వెలిగించినట్లు తనలో వెలిగినటువంటి ఆ జ్ఞాన పరంజ్యోతి పరమాత్మ స్వరూపం చేత ఇంకా 10 మందికి ఆ పరమాత్మ జ్ఞానాన్ని అందించి వెలిగించి లోకోపకారిగా జ్ఞాన ప్రకాశ స్వరూపముగా ఉంటాడు జ్ఞాని అయినటువంటి వారు. ఇట్లా వేషధారుల చేత భోజనాలతో జీవితం గడిపేవాడుగా ఉండకూడదని ఇక్కడ అర్థం. ఇట్లా ఈ రకముగా పెద్దలు, అనుభవజ్ఞులు, గురుదేవుల యొక్క రాజధర్మాలన్నింటినీ కూడా చెప్పాడు పరమశివుడు. ఇంకా ఏం చెప్పారు? గురుప్రసాదం తః స్వాత్మాన్యం స్మారమ నిరీక్షణాత్ సమతా ముక్తి మార్గేణ స్వాత్మానం జ్ఞాన ప్రవర్ధతే. గురుదేవుని యొక్క అనుగ్రహం వల్ల క్రమం తప్పకుండా సమత్వాదులు కలుగుతుండవలను. అంటే కష్టం వచ్చినప్పుడు కుమిలిపోయి దుఃఖించడం కాదు, ఏదో లాభం వచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోయి నా అంతటి వాడు లేడు అనుకోవడం కాదు. ఇక్కడ నీవెవరవో, నీ పాత్ర ఏమిటో తెలియజేశారు. నీవు ఆత్మ, పరమాత్మ స్వరూపుడవు. నీ గుణము నిర్గుణము, నీకు కోరికలు లేనటువంటి నిర్గుణము. అలాగే అటువంటి భావంలో నిరంతరము గురుదేవులు చెప్పిన ఆ వాక్యంలో ఏ అర్థమైతే ఉందో ఆ అర్థాన్ని భావిస్తూ శరీర వ్యవహారిక ధర్మాలు ఉంటే శరీర ధర్మాలు నెరవేర్చుకోవచ్చు. కానీ ఇది మానసికమైనటువంటి మనోదీక్ష, మానసిక తపస్సు. ఇది ఎప్పుడూ కూడా ఈ మార్గాన్ని మర్చిపోకూడదు. గురుదేవుని యొక్క సేవాదుల చేత గురుదేవుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం సిద్ధిస్తుంది. ఆయనకి ఏదైనా ఒక పని చేసి పెడితే, నువ్వు ఈ పని నాకు చేసి పెట్టావని నీ యందు ఆయనకి అనుగ్రహం కలుగుతుంది. మరి ఏం పని చేస్తే అనుగ్రహం కలుగుతుంది? చూడండి ఏం చేస్తాడో. అసలు మనం ఏం తెలుసుకుంటున్నాం? శిష్యుడు గురువుని సంతోషపెట్టేటటువంటి, ఆయనకు అనుగ్రహం కలిగేటటువంటి నడత మన దగ్గర ఏ విధంగా ఉండాలి? అయితే గురువుగారి దగ్గర కూడా ఉండి ఆయనకి సేవలు చేయాలా అనుకునేవారు లేకపోలేదు.
గురువుగారి దగ్గర ఉంటే నీ మనోస్థితి ఎట్లా ఉంటుందో, గురువుగారు లేనప్పుడు నీ మనోస్థితి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేసుకో, నీకే అర్థమవుతుంది. ఆ గురువు యందు ఆ యొక్క గురు స్వరూప భావన విడవకుండా ఉంటుంది. అటువంటి నడవడికలో ఉన్నటువంటి నిన్ను చూసి గురువుగారు ఎప్పుడూ ఆనందిస్తూనే ఉంటాడు. ఏమని? నేను చెప్పిన విద్యని చక్కగా ఆచరిస్తూ బాగా పండిస్తున్నాడు అనే ఆనందం కలుగుతుంది. అలాగే నువ్వు విద్యలో చూపించాలి కానీ నువ్వు డబ్బులిచ్చో బట్టలిచ్చో భోజనం పెడితేనో గొప్ప అనుగ్రహం వచ్చేది. అలాగని చెప్పి ఇవ్వకూడదని కాదు, నీ అనుకూలాన్ని బట్టి నువ్వు చేయొచ్చు. అంతేగాని ఇక్కడ ముందు ముఖ్యం విద్యను ఆచరించడం, నిరంతరము మర్చిపోకుండా ఆ నడవడిలో ఉండాలి. ఆ విధంగా వినయ విధేయతలతో గురువుగారికి వారి ఒక్క వాక్యం విని స్మరిస్తూ హృదయములో ఫోటో అయిపోవాలి. అటువంటి నమ్మకంతో గురువు యందు భావన కలిగి ఉండాలి. ఆ ఒక్క మానసిక సేవ శిష్యుడు బాగా చేస్తున్నాడని, వానికి ఇవన్నీ సిద్ధిస్తాయని ఆయన ఒక్కసారి సంకల్పిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. ఏమీ చేయకుండా, మరి విద్యను ఆచరించకుండా ఊరికే నమస్కారం చేసుకుని అర్జెంటుగా వెళ్ళిపోతుంటే, వీడు నమస్కారానికే శిష్యుడు కానీ విద్యను ఆచరించడానికి ఏం కనపడతలేదు అనుకుంటే అయిపోయాడే. గురుడు ఎలా సంకల్పిస్తే అలాగ అవుతుంది. మరి ఎలా సంకల్పించేలాగా నువ్వు నడుచుకోవాలి? అది అందుచేత గురుడు ఉపదేశించిన రీతిగా ధ్యానావస్థల బలిమి చేత తన యందు ఆ యొక్క సస్వరూప సద్గురు స్వరూపాన్ని దర్శించుచుండాలి. సద్గురు అంటే కనిపించే శరీరం కాదు, అంతరార్థముగా ఉన్నటువంటి ఆ గురుస్వరూప గురు పరమాత్మ. ఒక్కోసారి క్లాసుల్లో చెప్తూ ఉంటాము, ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆగ్నేయ చక్రం దగ్గర ఎక్కువ సమయం దృక్చూపుతో ధ్యానం చేస్తాం. ఆ ధ్యానం చేసి శరీరాన్ని మర్చిపోయి సమాధి స్థితి అయిపోవాలి. ధ్యానము చేసి శరీరాన్ని మర్చిపోయి సమాధి స్థితి అయిపోవాలి. అప్పుడు ఎక్కడ ఉంటుంది? ఆగ్నేయ చక్రం పైన ఉన్నటువంటి సహస్రార చక్రం యొక్క స్థానము గురు పరమాత్మ. అది అటువంటి గురు పరమాత్మ అనుభవాన్ని పొందాలి. అప్పుడు సకల భూతముల యందును సమముగా అన్నిటి యందు ఈ స్వరూపమే ఉందని తెలుసుకున్నవాడై సర్వాత్మకుడై సమభావంతో ఉంటాడు. అప్పుడు శత్రువులు ఉండరు, మిత్రువులు కాదు, అందరి యందు ఒకే భావన, అందరూ పరమాత్మ స్వరూపులే. అటువంటి భావనలోనే ఎక్కువగా నిర్వికల్ప సమాధి పొందటం జరుగుతూ ఉంటుంది. ఆ నిర్వికల్ప సమాధి నీవు ఒక్కసారి పొందితే ఇక ఎప్పుడూ ఆ స్థితిలోనే ఉండాలనిపిస్తూ ఉంటుంది. అయితే అదే పని కాదు, దానికంటే పైన ఉంది ఇంకా తెలుసుకోవాల్సింది. ఎందుకని? అనేకత్వాన్ని ఏకత్వం చేశాడు. శరీరం యొక్క విభజన సాంఖ్య సూత్ర ప్రకారం చూసుకుంటే పంచభూతములతో మిళితమైన ఈ శరీరము 25 ఇంద్రియాలు, 96 గుణములు, ఇంకా ఎన్నని చెప్పడానికి వీల్లేనన్ని లెక్కకు మించిన విశేషాలు, ఇవన్నీ కూడా ఆత్మ పైన ఆవరించి ఉన్నాయి. అంతేకాదు పూర్వజన్మ సంస్కారం విక్షేపము అంటారు దాన్ని. ఇది ఆవరణ విక్షేప రెండు ఆత్మేందు
ఆవరించి ఉన్నాయి కాబట్టి ఆ ఆత్మ యొక్క నిజస్థితి తెలియట్లేదు. దాని గురించి కావలసినటువంటి ఆచరణలు, ధ్యానానుష్ఠానములు సక్రమంగా చేసినట్లయితే నీ యొక్క నిజస్వరూపం ఎక్కడ పోతే అందులోనే ఉంది. నువ్వు చూడలేకపోవటం వల్లే తేడా వస్తుంది. రోగానికి మందేసి పచ్చం చేయకపోతే రోగం తగ్గుతుందా? మంత్రోపదేశం తీసుకున్నాం అనుకుంటే సరిపోదు. తగిన ఆచరణ, తగిన ధ్యాననిష్టాదులు కలిగి ఉన్నప్పుడే దాని యొక్క నిజమైన ఆన్సర్ తెలియబడుతుంది. కాబట్టి ఇటువంటి ధ్యానము నుంచి సమాధి స్థితి పొందిన తరువాత నీవు మళ్ళీ బహిర్గతమైనప్పుడు దాని మీదే గుర్తుంటావు. ఎవరు? సస్వరూపం ఎందే గుర్తు కలిగి ఉంటావు అన్నమాట. అందువలన జీవబ్రహ్మైక్య రూపం అంటే జీవగుణములు తొలగిపోయి పరమాత్మ యొక్క స్వభావం మిగిలిపోద్దన్నమాట. అప్పుడు మౌనంగా ఉండిపోతాడు కానీ ఆలోచనలు అనేవే రావు. మరి పనులన్నీ ఏమైపోవాలి? అంత పని చేసిన వాడికి పనులన్నీ తరిగిపోతాయి. ఇక పనులుండవు. పనులన్నీ తరిగిపోయి ఇక పనులు తగ్గిపోతాయి అన్నమాట. ఎందుకని? జీవ సంస్కారం అంతా ఈ తారకమంత్ర ధ్యానానుష్ఠానాదుల వల్ల క్రమక్రమంగా తరిగిపోతాయి. దానికి ఒక ఉదాహరణ చూడండి. ఒక అమ్మాయి గర్భవతి అవుతుంది. ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని తల్లి కానీ అత్తగారు కానీ ఎక్కువ పనులు చెప్పకుండా జాగ్రత్తగా ఉండాలమ్మా అని చెప్తూ ఉంటారు. ఒక 4వ నెల, 5వ నెల, 6వ నెల వరకు కూడా నీళ్ళ బింది, బకెట్ పట్టుకోవడం ఇవన్నీ కూడా చేయనిస్తారు. కానీ ఆ తర్వాత అవేం తీయకూడదమ్మా, అవేం చేయకూడదు. మరి అది వరకు ఎన్ని పనులు చేసిందే అమ్మా? బిందె మీద బిందె ఎత్తుకుని వస్తుంది. గర్భవతిగా ఉన్నప్పుడు కూడా చేస్తుంది. కానీ మరి నెలలో ఎక్కువ అయ్యేసరికి ఆ తల్లి చేయనివ్వదు, ఇక్కడ అత్తగారు చేయనివ్వదు, తను తగ్గించుకుంటుంది. మరి పనులన్నీ ఏమైపోయినాయి? అప్పుడు ఇంటి నిండా బోల్డ్ పనులు ఉన్నాయి, తను చేయవలసిందే కదా. ఇప్పుడు తగ్గిపోయిన కారణం ఈ జ్ఞానం అనే బిడ్డ పెరుగుతూ ఉంది, అక్కడ పని తగ్గిపోతుంది. ఈ వ్యక్తికి కూడా, సాధకుడికి కూడా అంతే. ధ్యానానుష్ఠానాలు నిత్యము చేస్తూ ఆ భావంలో ఉండి దాని అనుభవాన్ని పొందుతూ క్రమంగా ఆ పనులన్నీ తరిగిపోతుంటాయి అన్నమాట. చివరికి ఆ అమ్మగారు నెలలు అయిన తర్వాత ఏదో ఒక రోజున ప్రసవిస్తుంది. ప్రసవించిన తర్వాత ఇక ఆ బిడ్డతోనే ఆనందించుకుంటూ ఆ పనితోనే ఉంటుంది. అలాగే ఈ సాధకుడు కూడా ఆ సస్వరూపానుసంధానం పొందిన తర్వాత కూడా ఆ చూసుకుంటూ దానిలో భావన మర్చిపోకుండా ఆనందిస్తూ మిగతా వ్యవహారం శారీరకంగా వ్యవహరిస్తూనే ఉంటాడు. కొంతమంది అనుకుంటారు కదా, ఇంత వ్యవహారం సంసారం ఇదంతాను అందులో మునిగిపోతే ఇది ఏమైపోవాలి, వెనకాల వాళ్ళు ఏమైపోతారు, వీళ్ళంతా ఏమనుకుంటారు నన్ను, వాళ్ళ గురించి నువ్వు పరమార్థాన్ని మానేసుకుంటున్నావు అన్నమాట. అయితే అలాగే అనుకుని ఏదో నాడు వెళ్ళిపోతాం. మరి ఏమైపోతారు వీళ్ళంతా? మనం వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోతారు వీళ్ళంతా? ఆ పనులన్నీ ఎవరు చేస్తారు? ఎవరికి తగ్గ పనులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. అది పూర్వజన్మలో మనం కూడా తెచ్చుకున్నటువంటి కర్మబంధం. అది ఎంత ఉందో అంత నడిచి తీరాలి, ఆచరించి తీరాలి. ఆ అప్పు చేసుకుని వచ్చాం, అప్పు తీర్చేసుకుంటూ కర్మలన్నీ తరిగించుకుంటున్నాం అన్నమాట అని భావించుకోవాలి. ఈ విధంగా
ఈ వేదాంత పరిజ్ఞానం సద్గురు ద్వారా శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసలు, నిధి అంటే ఆచరించడం, ధ్యాస అంటే ఆ యొక్క అనుభవాన్ని పొందటం. ఈ విధంగా అఖండ బ్రహ్మజ్ఞానం పొందుతాడు, శాశ్వత ఆనంద స్వరూపుడుగా ఉంటాడు. ఇది మనకు పెద్దల యొక్క సద్గురువుల యొక్క నిర్ణయం. ఇందువలన ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా దీన్ని ఆచరించాలి. అందుకే మొట్టమొదట ఈ యొక్క గురుగీత అనేటువంటి గ్రంథమే చదవాలి. ఇది 1వ తరగతి పాఠం. ఎందుచేత గురుదేవుడు శిష్యుడికి చెప్తున్నటువంటి పరిజ్ఞాన భావాలు, నడవడికలు అన్నీ గురువు చెప్పకపోతే ఎవరికి తెలుస్తుంది? ఎవరికైనా తెలుస్తుందా? గురువు దగ్గర రాకపోతే ఈ ధర్మాలన్నీ ఎవరికీ తెలియదు. అన్నిటికంటే ముఖ్యమైనది నీ యొక్క నిజస్వరూపం ఏమిటో నీకు తెలియదు. నీ పేరు పెట్టి పిలిస్తే ఓహో నన్నే అనుకుని పరిగెడతావు. నీ శరీరం చూసుకొని నువ్వే మురిసిపోతుంటావు. ఆ రెండు నీవా? నీవన్నవాడు ఎక్కడున్నాడు? గురుదేవుడు చూపినప్పుడే ఆ నీవనే స్వరూపం, నేననే స్వరూపం, ఆ నిజాన్ని పొందినటువంటి అనుభవం పొందుతారు. ఈ విధంగా ఈ యొక్క గురు శిష్య న్యాయమును పాటించే వాళ్ళందరికీ కూడా ఈ గురుగీత మర్మ ధర్మాలన్నీ కూడా సక్రంగా గ్రహిస్తారు. ఎందుచేత ఇదేదో ఒకనాడు విని సరిపెట్టుకునేది కాదు, ఒకనాడు వింటే అయిపోయేది కాదు. ఎప్పటికప్పుడు ఈ మాటలే వస్తుంటాయి, ఈ ధర్మాలే వస్తుంటాయి. కాబట్టి ప్రతి వారు కూడా గురు స్మరణ, గురు భావన, గురు నిష్ట, గురు స్థానం, గురు స్వరూపం మర్చిపోకూడదు. కొందరు గురు ధర్మాలను అనుసరించరు, గురు ధర్మాలతో నడిచే విధానం తెలియదు. తెలిసినా అవన్నీ ఎవరు చేస్తారు? మనకు చాలా పనులు ఉన్నాయి. పూర్వం తెచ్చుకున్నావు బోల్డ్ మూట, పెద్ద మోపు తెచ్చుకున్నావు, అదంతా అనుభవించాలి తప్పదు. కానీ ఆ మోపంతా తరగాలంటే ఈ గురుజ్ఞానం ఎక్కించుకోవాలి. ఈ గురుజ్ఞానం ఎక్కిస్తూ ఉంటే తరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మరి తాను నడవకపోతే తన శిష్యుడు గురు మార్గంలో ఎట్లా నడవగలుగుతాడు? వాళ్ళని ఎట్లా ఉత్తీర్ణ చేయగలుగుతారు? గురువులు కూడా గురువులుగా ఉండి తాను ఆచరించకుండా శిష్యుల్ని బట్టి ఆచరించమని చెప్పేవాళ్ళు ఉన్నారని ఈ విషయం చెప్పారు. కాబట్టి అందరూ కూడా మనం గురువే స్వతహా చెబితే ఏదో గురువులు సేవ చేయించుకోవడానికి ఏవో యుక్తులు చెప్తున్నారని అనుకుంటారు. అందుకనే శిష్య ధర్మాలు, గురుధర్మాలు శిష్యుడే ఈ గ్రంథాల ద్వారా చదివి తెలుసుకొని అర్థం చేసుకోవాలి. గురువుగారు చెప్తే ఇలా చేయాలి, అలా చేయాలి గురువుగారి కంటే ఏదో తన స్వార్థం కోసం చేయించుకోవడం కోసం ఇలాంటివి చెప్తూ ఉంటారు. వాళ్ళు ఖాళీగా ఉంటారు, మనకెన్ని పనులు అనుకుంటారు. ఇవన్నీ కూడా ఏమిటికి ఉన్నాయని శిష్యుడు అనుమానం కూడా వస్తుంది. అలాంటి అనుమాన దృష్టి నశింపజేసి నిమిత్తమై ఈ గురుగీతా శాస్త్రాన్ని ముందర పెట్టుకొని గురుబోధను, గురు ప్రబోధను బోధిస్తారు పెద్దలు. అందుకే ఈ గురుధర్మాలన్నీ కూడా మనకు చక్కగా తెలియబడతా ఉంటాయి. తర్వాత ఏం చెప్పారంటే పరమశివుడు ఆ బ్రహ్మస్తంభ పర్యంతం పరమాత్మస్వరూపకం స్థావరం జంగమం చైవ ప్రణమామి జగన్మయం. శ్రీ గురుస్వరూపాన్ని బాగా ఎంత చక్కగా వర్ణిస్తున్నారో చూడండి. ఇక్కడ తిలేషు తైలం దధీ నీర సర్పి అపస్సోత స్మరీణం చాగ్ని అని ఉపనిషత్తులో వాక్యం రీతిగా బ్రహ్మము మొదలుకొని తృణము వరకు, తృణం అంటే గడ్డిపరక కాళ్ళతో తొక్కుంటూ వదిలేసుకుంటూ వెళ్ళిపోతాం. బ్రహ్మమైతే గొప్పదనుకుంటాం. ఈ బ్రహ్మము మొదలుకొని తృణము వరకు కూడా పర్యంతం వ్యాపించి ఉన్నది ఈ పరమాత్మ చైతన్యము. అది నీ స్వరూపమై ఉన్నది, నీవై ఉన్నావు. అటువంటి పరమాత్మ స్వరూపమైన చరాచరాత్మక జగత్తు స్వరూపమైందని అఖండ గురుస్వరూపముగు ఈ గురుస్వరూపమును గూర్చి నమస్కారం చేస్తున్నాను.
ఇదే విధముగా చెప్పినారంటే నువ్వులలో నూనె ఉన్నట్లు, పాలలో వెన్న ఉన్నట్లు ఈ జగత్తులో సర్వము కూడా ఆ సద్గురు పరమాత్మ నుండి నిబిడీకృతమై ఉన్నాడు. అన్ని వస్తువుల యందు వెలితి లేకుండా నిండి ఉన్నాడు. కాబట్టి దాన్ని చక్కగా అర్థం చేసుకుని ఈ జగత్తంతా ఆ ఒక్క పరమాత్మ మయమే, పరమాత్మ స్వరూపమే అని గ్రహించితే తప్ప నేనే చేస్తున్నాను, నాకే తెలుసు, నేను గొప్పవాడిని, నేను ఎంత సంపాదించాను నా తెలివి వల్ల, నేను ఈ పదవి గొప్పగా పరిపాలిస్తున్నాను, ఇవన్నీ నేను చేసినవి అన్నీ కూడా ఎన్నోసార్లు మళ్ళీ వెళ్ళి వస్తూ ఉంటాడు, వెళ్ళి వస్తూ ఉంటాడు. ముక్తి మోక్షం మాత్రం రాదు. రామభక్తుడు తన జగమంతా మా రామమయమని చెబుతాడు. శివభక్తుడు జగమంతా శివమయమని చెప్తాడు. గురుభక్తుడు జగమంతా గురు మహిమ, గురు స్వరూపమే అని చెప్తాడు. శివుడు రాముడు అంటే ఒక స్వరూపము, ఒక వ్యక్తి, ఒక పేరు ఉంది. ఇక్కడ గురువు అనేటువంటి దానికి అలాంటిది ఏమీ లేదు. ఒక వస్తువుగా లేదు, ఒక పేరుగా ఉన్నటువంటిది కాదు. ఆ గురుస్వరూపం చెప్పుకోవడానికి గురువు అని చెప్పి వాక్యం చెప్పడమే కానీ అది అఖండ గురు పరమాత్మ, అది అంతటా అన్నిటి యందు ఒకే స్వరూపంగా ఉంటుంది. అఖండ దివ్యమైన ఆ శక్తి కాబట్టి అంత గురుమయముగా చూసే జ్ఞానం మనకు వస్తే ఇదంతా అరిగిపోతుంది, స్థిరత్వము కలుగుతుంది అన్నమాట. ఇంకేం చెప్పారంటే వందేహం సచ్చితానందం భావాతీతం జగద్గురుం నిత్యం పరిపూర్ణ నిరాకారం నిర్గుణం స్వాత్మాం సంస్థితిం. ఇక సచ్చిదానంద స్వరూపుడు గురువు. మనము కూడా సత్తు చిత్తు ఆనందము స్వరూపం కావాలి. అదంతా ఎరుకే కదా స్వామి, మాయే కదా స్వామి అంటుంటాడు శివుడు, శిష్యుడు ఏదో పెద్ద తెలిసిపోయినట్లు. సత్తు చిత్తు ఆనందము అనేటువంటి మూడు ఉన్నాయి మనకు. అవి స్వరూప స్వభావ లక్షణాలు. వాటిని క్షుణ్ణంగా తెలుసుకొని వాటి అనుభవాన్ని గ్రహించి వాటిని బాగా అనుభవించిన తరువాత ఆ తరువాత ఏం కావాలో గురుదేవుడే చెబుతాడు. నువ్వు మధ్యలో అదంతా ఎరుకే కదా, ఇవన్నీ ఎందుకు అని అడగటానికి నీకు అతికి తెలివి అన్నమాట. ఇక్కడ మూడు చెప్పబడ్డాయి. ఏమిటి? సత్తు చిత్తు ఆనందము. ఈ మూడు స్వరూప స్వలక్షణాలు ఆత్మకు లక్షణాలంటే ఏమిటో చెప్పబడిందన్నమాట. ఇక్కడ సత్తు చిత్తు ఆనందము స్వరూప లక్షణాలు. బ్రహ్మముకు అంటే పరమాత్మకు లక్షణాలు. చెప్పేటప్పుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మం అన్నారు. సత్యజ్ఞానం అనంతం బ్రహ్మం అని చెప్పినప్పుడు ప్రత్యేగాత్మ సత్తు అనేది ఉంది. సత్తు అనగా చెడని పదార్థమని. మూడు కాలములందు ఉన్నది. మూడు కాలములందు చెడని పదార్థము సత్తు అని గ్రహించాలి. చిత్తు అంటే జ్ఞానమని పేరు. సమస్తాన్ని తెలుసుకునేటటువంటి జ్ఞానం, ఎరుక, తెలివి, జ్ఞాత ఏదైతే ఉందో అది, అటువంటి దాన్ని చిత్తు అంటారు. ఈ మూడు అవస్థలు జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు జరుగుతూ ఉన్న ఆలోచనలు అనంత కోట్లు వచ్చి పోతుంటాయి. ఆలోచనలు ఆధారభూతముగా ఏదైతే ఉందో అదే సత్తు. చిత్తు అంటే ఇవన్నీ తెలుసుకునే జ్ఞానం, తెలివి ఏదైతే ఉందో అది. ఇక ఆనందం అంటే దానికి స్వరూపము, స్వతహా ఆనందము. ఏ జీవుడైనా కానీ ఈ సృష్టిలో
ఆనందమునే కోరుతాడు. ఎందుకు ఆనందమును కోరుతాడు అంటే ఆనందంతో ఆయన స్వరూపం ఆనంద స్వరూపుడే కాబట్టి ఆనందాన్నే కోరబుద్ధి అవుతుంది, కోరుతాడు. కాబట్టి దుఃఖము నాకు కావాలని ఎవరైనా కోరుతారా? కోరనే కోరడు. కాబట్టి ఈ విధంగా ఆనంద స్వరూపుడే ఆ యొక్క సత్తు చిత్తు ఆనంద స్వరూపుడే ఆత్మ పురుషోత్తముడు. అందుకు ఈ మూడు కాలములందు ఉండే సత్తు అన్నిటినీ గురితెరుగుతూ ఉండేటటువంటిది జ్ఞానము, చిత్తు ఆనందమే స్వరూపముగా కలిగినటువంటిది. ఇవన్నీ ఆత్మపైన నీకు స్వరూప లక్షణములు. అందుకు ఎప్పుడూ కూడా స్వరూప లక్షణంలో నీ స్థితిలో నీవు కలిగి ఉండాలి. ఎవరైనా కూడా గురుబిడ్డలు అయినటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ సచ్చిదానంద స్వరూపమైన ఆ చైతన్య పరమాత్మలో ఆ భావంలో ఉండాలనే కానీ ఈ దేహభ్రాంతికి లోనై ఉండకూడదు. దేహము దాని పని మీద వచ్చింది, ఎన్నో అవస్థలు గడుపుతుంది, ఎన్నో భ్రాంతులు లోనవుతూ ఉంటుంది, ఎన్నో సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా దాని పాత్ర అది చేసుకుంటూనే ఉంటుంది. కానీ నీవెవరు? జ్ఞానస్వరూపుడమైన పరమాత్మవు, నీవు నిర్గుణుడవు. కాబట్టి నీ భావన నీకే ఉండాలి. అందుకే సస్వరూపాన్ని వందేహం సచ్చిదానందం భావాతీతం జగద్గురు అని వర్ణించారు. ఇక్కడ మన భావములే మనల్ని ముంచి లేవదీస్తూ ఉండేది. ఒక భావాన్ని తృప్తిపరిస్తే ఇంకో భావాన్ని లేచి కూర్చుంటుంది. మీరంతా చూసి ఉంటారు, ఒక కోరికను ఈరోజు తీరిందిరా అనుకుంటే దేవుడు అనుకుంటే మళ్ళీ సరిపెట్టుకుంటాడా? ఇంక వెంటనే ఇంకో 2 వస్తాయి నన్ను చూసుకోమని. ఇట్లా ఎన్నెన్ని వస్తుంటాయి, ఎన్నెన్ని చేస్తుంటాం. అందుకే మనకు అనేక కథల్లో చెప్తారు, ఒకరిని చంపితే ఒక రక్తపు చెక్క కింద పడితే 1,000,000 రాక్షసులుగా పుట్టేటటువంటి వరమని ఒకడు అడిగినాడంట, ఒక రాక్షసుడు. అందుకు వాళ్ళని చంపాలంటే వీళ్లకు భయం కదా. ఎవరైనా వజ్రాయుధం తీసుకొని బాగా 2 పెట్లు పెడితే వాని రక్తం కింద పడడం, మళ్ళా 1000 మంది పుట్టడం చూస్తుండగానే చుట్టూ వాళ్ళే అయిపోతారు. ఇక వాడు ఎప్పుడు వీళ్ళందరినీ ఛేదిస్తాడు అంటే వాడు మహిషాసురుడు. ఈ వరమును మహిషాసురుడు పొందాడట. ఈ శరీరం అనే మహిషము, ఈ శరీరాన్నే మహిషముగా అర్థం చేసుకోవాలి. అనుభవించేటటువంటి అసురుడు అంటే రాక్షసుడు, శరీరం చేత భోగభాగ్యాలు అనుభవించేటటువంటి రాక్షసుడు వీడు. ఈ అజ్ఞానం అనే గుణానికి ఒక కోరిక తీరుస్తామని పోతే 1000 కోరికలు పుడతా ఉంటాయన్నమాట. అది ఒకడిని చంపితే వాడు రక్తం చుక్కల వల్ల 1000 మంది పుడతారంటే అర్థం ఇదే, అంతరార్థం ఇది. మనలో ఉన్న ఒక కోరికను తీరిస్తే దాని పక్కనే 10, 20, 100 కోరికలు పుడతానే ఉంటాయన్నమాట. అది ఒకరిని చంపుదానికి పోతే 1000 మంది పుట్టారన్నట్లు సంకల్పాలు పుడతాయి. అందువల్ల దీన్ని జయించేది మహా కష్టం కదా. అందుకే భావాతీతం, భావం ఉంటే భావాలన్నీ వస్తూనే ఉంటాయి, భావం వదిలేయాలి. అందుకే నిర్గుణ ధ్యానం, నిర్గుణ మౌన ధ్యానం. అందులో ఎలా కుదుర్చుకున్నావో వ్యవహారిక రంగంలో కూడా అలా ఉండటానికి ప్రయత్నం చేయాలి. అయితే పనులు ఏమైపోతాయి? పనులు ఉన్నప్పుడు పనులు చేస్తావు, మిగతా కాలంలో దాన్ని మర్చిపోకూడదు. పనులు బంటులింద్రియములు పనులెల్ల చేయంగా మనసు మంత్రిగాను మసులుచుండు. మరి తానెవరు? రాజు. రాజు ఏమన్నా పనులు చేయాలా? పనులు చేయడు. రాజు యొక్క ఆజ్ఞ మేరకు వాళ్ళంతా చేసుకుంటారు ఆ పనులు. అలా ఉండాలి నువ్వు కూడా. అందుచేత నిత్యపూర్ణం నిరాకారం నిర్గుణం సాత్వం సంస్థితం అని చెప్పారు. నిర్గుణ స్థితిలో ఆత్మానందమును అనుభవించేటువంటి వాడు మాయలు కల్పనలు ఊహలు లేనివాడు. అటువంటి యొక్క గురుస్వరూపానికి
నమస్కారం చేయాలి అంటున్నాడు పరమశివుడు. ఇక్కడంతా శిష్యుడు గురువుతో పొందిన తరువాత గురువు ఏ రూపంతో దర్శనమిస్తున్నాడో ఇక శిష్యుడు ఆ అనుభవంతో వచ్చేటటువంటివి ఇక్కడ చెప్తున్నారు. ఇంతవరకు శిష్యుని ధర్మాలు చెప్పారు. ఇక్కడ గురువు బోధించేటటువంటి క్రమాన్ని కూడా చెబుతున్నారు. గురువును ఎట్లా ఉపాసించి గురుతత్వాన్ని పొందాలో చెప్పారు ఇంతసేపు. కానీ ఇప్పుడు అవి పొందిన అనుభవింపజేసిన తరువాత ఆ సానుభవాన్ని గురువు యొక్క స్వరూపాన్ని దర్శించిన పద్ధతిలో ఈయన తెలియజేస్తున్నాడు వర్ణన. పరాత్పరం తరం ధ్యాయేన్నిత్యం ఆనందమానందకరం హృదయాకాశమధ్యస్థితం శుద్ధస్ఫటికం సన్నిభాం. పరాత్పరం ధ్యాయే నిత్యం ఆనందమానందకరం. ఆనందకారకుడైనటువంటి ఆ పరాత్పర సద్గురుదేవుణ్ణి హృదయాకాశమనే మధ్యస్థములో పెట్టుకొని ఎలా ధ్యానిస్తున్నాడు. శుద్ధ స్ఫటికము, పరమాత్మ ఏ మాలిన్యము లేనివాడు, ఏ మమకారం లేనివాడు, ఏ బంధమోక్షము లేనటువంటి వాడు. అది గురువును ఎందుకు ధ్యానించాలి అంటే అట్టి స్థితిని పొందడానికి కోసం ధ్యానించాలి. ఏ గురువును ధ్యానించి 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 తాను ఆ గురుస్వరూపుడు అవుతాడో ఆ గురువునకు తొలగిన బంధాన్ని వీనికి కూడా తొలగిపోతాయి. అందుకే దానికి ఆ విధంగా వర్ణించి చెబుతూ వచ్చారు. ఇంకా ఏం చెప్పారంటే స్ఫటికే స్ఫటికం రూపం దర్పణో దర్పణో యథా తదాత్మానం చిదాకారం ఆనందసోహమిచ్యుతం. జీవాత్మ పరిశుద్ధమగినప్పుడు, సర్వావరణములు నశించినప్పుడు చిదానంద స్వరూపం అవుతుంది. ఇంతకుముందు దాని మీదే చెప్పుకున్నాం. జీవ సంస్కారం తొలుగుతూ ఉంటే పరమార్థ జ్ఞానం కలుగుతూ ఉంటుంది. ఏం చేస్తే నువ్వు ఆచరిస్తే పరమాత్మ జ్ఞానం గురుదేవుడు చెప్పిన ప్రకారంగా స్మరించడం, ధ్యానించడం అవన్నీ చేస్తే ఆ జ్ఞానం పెరుగుతూ ఉంటుంది, జీవ సంస్కారం తొలగిపోతూ ఉంటుంది. దాని మీద ఇందాక అనేక విషయాలు చెప్పాం. కావున అట్టి జీవాత్మ సచ్చిదానంద స్వరూపం అవుతుంది. కావున అట్టి జీవాత్మ సచ్చిదానంద పరబ్రహ్మం అవుతాడు. జీవేశ్వరైక్యం సిద్ధిస్తుంది. జీవుడు అనే వేరే వస్తువు లేదు, ఒకటే పరబ్రహ్మమైన అఖండ జ్ఞానము కలుగుతుంది. ధాన్యము బియ్యము ఒకటే. ఒకటంటే ఎలాగ ఒప్పుతుంది? ధాన్యంలాగా ఉంటాయి చూపించి వేటిని అయినా అంటే ధాన్యం అని చెప్తారు. బియ్యంలాగా కనబడతాయి, ఇదేంటిని అయినా అంటే బియ్యం అని చెప్తారు. మరి ఆ ధాన్యమే బియ్యం అయినాయి. ఎలాగవని? ఆ ధాన్యాన్ని చేయవలసిన పరిశ్రమ చేస్తే ఆ పెద్ద మిల్లులో పోస్తారు ధాన్యం, తిరగల కింద నలిగి అవన్నీ అనేక బకెట్లలో తిరిగి బెల్ట్ మీద అనేక ఒత్తిడిలకు గురయ్యి చివరికి పైనున్న ఊకపరువు అంతా తొలగించుకొని ఒక స్థానంలోకి వచ్చి ఇంకా అక్కడి నుంచి తవుడు పరకని తొలగించుకోవడానికి మళ్ళీ ఇలాగా అక్కడ చూసి వర్ణించాలే కానీ ఇలా చెప్తే చెప్పలేము. ఆ విధంగా ఎన్నో అరల నుంచి ఎన్నో ఒత్తిడి నుంచి ఆ పరిశ్రమలో నలిగి చివరికి శుద్ధమైన బియ్యంగా వస్తాయి. అలాగే ఇక్కడ జీవ సంస్కారం ఉన్నంతసేపు జీవుడిగా ఉంటాడు. ఆ పరిశ్రమ చేసినప్పుడు ధాన్యాన్ని బియ్యంగా ఎలా మారిందో అలాగూ ఈ జీవ సంస్కారం ఉన్నటువంటి వారు పరమాత్మ యొక్క మార్గంలో పరిశ్రమ చేస్తే తగినటువంటి అనుభవము, జీవ సంస్కారం పోయి పరమాత్మ స్వరూపం తానే అనే నిజాన్ని పొందుతాడు. ఇక్కడ శ్లోకములో ఒక ఉపమానం చెప్పారు. దర్పణములో దర్పణం అంటే అద్దములో అద్దం, స్ఫటికములో స్ఫటికం ఎట్లా కలిసిపోతుందో ఆ విధంగానే సచ్చిదానంద స్వరూపమైనటువంటి నీవు అలాంటి అఖండత్వం వలన
చిన్మాత్ర స్వరూపమైనటువంటి బ్రహ్మతత్వం అవుతుంటావు. నీ శరీరాన్ని చూసుకొని ఇదే నేను అనుకోకు. ఇది ఎప్పుడో గురువుగారికి సమర్పించేశాం. నీ పనులన్నీ చేసుకోవడానికి నీ దగ్గర ఉంచుకో, చేసుకో. నా పని కూడా చేయమని నీకే ఇచ్చారు. అలాగే మనస్సు కూడా ఇచ్చేసాం. ఇచ్చేస్తే నీ పనులన్నీ చేసుకుంటూ నా పని చేయమని నీకే ఇచ్చేశారు. అలాగే ధనం ఇచ్చేసాం. నీ పనులన్నీ చూసుకుంటూ నా పని కూడా చేయమని ఇచ్చేశారు. మరి ఆ విధంగా భావించుకొని ఆ విధంగా నడుచుకుంటే అనుకున్న పదాన్ని పొందుతాం, అనుకున్న స్థానాన్ని పొందుతాం, అనుకున్న ఉత్తమ స్థితిని పొందుతాం. ఇక్కడ తారక మంత్రం ప్రత్యక్షంగా ఉపదేశం తీసుకున్న వారికి ఎంత సులువుగా తెలుస్తుంది. ఉపదేశం తీసుకోని వారికి తారక మంత్రం అంటే ఏమంటే తెలుస్తుందా? తెలియదు. ఆ తారక మంత్రం గురించి ఒక విషయం చూడండి. ఆంజనేయుడు కిష్కింధా పర్వత ప్రాంతంలో ఉన్నాడు, శ్రీరాముడు అయోధ్యలో ఉన్నాడు. మరి శ్రీరాముడు ఇటు వస్తాడు, ఆయన దర్శించుకుని ఆయన వల్ల ఆ తారక మంత్రోపదేశం పొంది ఆయన్ని గురువుగా చేసుకొని ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందాలని ఎదురు చూశాడు. ఎంతో కాలం. చివరికి ఆయన వచ్చాడు. వచ్చి ఇద్దరు కలుసుకునేటప్పటికి అక్కడ పరిస్థితి ఏమిటి? శ్రీరాముడి యొక్క సతీ వియోగం యొక్క భావనలో ఉంటే ఆ సమయంలో ఇక ఉపదేశం అడగకూడదు. ఇక్కడ స్వామివారి కార్యం పూర్తయ్యాక అడగాలని అడగలేదు. ఇక ఉపదేశం అవ్వలేదు అక్కడ ఇంకాను. అప్పుడు కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత, పట్టాభిషేకం అయిన తర్వాత, రావణ సంహారం అయిన తర్వాత, మన అయోధ్యకి సీతాదేవిని తీసుకెళ్ళిన తర్వాత, పట్టాభిషేకం అయిన తర్వాత, అప్పుడు కొన్ని రోజుల తర్వాత చెప్పారు ఆ తారక మంత్రం. మరి ఎంతకాలానికి అందింది మనకి? మేము ఉపదేశం తీసుకుంటామండి అని చెప్తే చాలు, రాగానే ఉపదేశం ఇచ్చేస్తాం. కొబ్బరికాయ తెచ్చి పూజ చేయకపోయినా సరే ఉపదేశం ఇచ్చేస్తాం. దాంట్లో గొప్పతనం తెలియక అలా తీసుకుని దాన్ని సరిగా చేయకుండా వదిలేసినటువంటి వాళ్ళ సంస్కారం అలాంటిది. వదిలేస్తే వదిలేసినట్టుగానే ఉంటుంది. దాన్ని ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళు బాగుపడతారు బ్రహ్మజ్ఞానంలో. కాబట్టి ఇటువంటి తారక మంత్రం చేతనే తన యొక్క నిజస్వరూపం తెలుస్తుంది. ఇదివరకు ఒకసారి చెప్పాం, ప్రతిరోజు ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు నేను వెళ్ళాను, నేను వచ్చాను, నేను విన్నాను, నేను తిన్నాను, నేను అన్నాను, నేను కూర్చున్నాను అనే ప్రతి మాటకి ముందు నేననే పదం వస్తుంది. ఈ శరీరం కనపడుతూ ఉంది, ఇది నా శరీరం, ఇది నా శరీరం, ఇది నా శరీరం. ఈ నా అనేది, ఈ నేననేది ఒకటి ఉంది. అది ఏమిటో ఎవరికి తెలుసు? మాటే తెలుసు. అది సద్గురువు దగ్గరికి వచ్చినప్పుడు దాని యొక్క మర్మధర్మాలు చెప్పి ఆ దేవరహస్యమైన పరమార్థాన్ని తెలియజేసి ఆ తారక మంత్రాన్ని చెప్పి తన స్వరూపాన్ని చూపినప్పుడు జన్మ మారిపోయింది అనుకోవాలి. తల్లి గర్భంలోంచి వచ్చినటువంటి మాంసపిండం మంత్రపిండంగా మారిపోయింది. ఈ శరీరం నేను కాదు, ఈ శరీరానికి పెట్టిన పేరు నేను కాదు, నేననేది ఏమిటో సద్గురుదేవులు చెప్పారు, చూపారు అనే నిజం మర్చిపోకూడదు. అదేమన్నా గారిడియా లేకపోతే ఉత్తుత్తి కథల? నిజమైన ప్రత్యక్ష ప్రమాణం. కాబట్టి దాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకుండా ఆచరిస్తూ నడుస్తూ ఉండాలి. అంతేకాదు సాంఖ్యములో కూడా పిండము, దాని యొక్క ఉత్పత్తి విధానము అవన్నీ తెలియజేస్తారు. ఎందుకని? ఈ శరీరం నేను కాదు అనే నిజాన్ని తెలియజేసుకోవడానికి. పిండోత్పత్తి క్రమం చెప్తే అది ఎలా ఉత్పత్తి అయిందో, ఎలాగా పరిమాణ దశలో ఎదుగుతోందో, దాని గుణాలు ఎలాగా సంపాదించుకుంటుందో అవన్నీ అర్థమవుతాయి. ఈ విధంగా
ఈ పిండాండంతో పాటు బ్రహ్మాండం కూడా అదే రీతిలో చెప్పబడతాయి. అదంతా పెద్ద పాఠం. ఇప్పుడు చెప్పడానికి దాని ప్రత్యేకంగా ఒక పాఠం చెప్పుకోవాలి తప్ప ఇందులో సరిపోదు. కాబట్టి ఈ పిండాండములో ఉన్నటువంటి శ్వాస నిశ్వాసల్లో ఉన్నటువంటి అంతరార్థం, లోపలికి పీల్చేది ఒక అక్షరం, బయటికి విడిచిపెట్టేది ఒక అక్షరం, అదే తారక మంత్రం తన యొక్క నిజస్వరూపం. ఇటువంటి పదముతోనే ప్రణవాక్షరం పలుకుతుంది. అందులో వేదం ఏం చెప్పింది? ఓం ఇచ్చేకాక్షర బ్రహ్మం జేయం సర్వముఖ్యమే. ఓం అనే ఏకాక్షరాన్ని ఎవరైతే స్మరిస్తారో వారికే మోక్షం. సప్తకోటి మహామంత్రస్య చిత్త విభ్రమకారక. 7 కోట్ల మహామంత్రాలు ఉన్నాయి. అవన్నీ చిత్తాన్ని భ్రమింపజేసి ఆ మంత్రాలకు తగినటువంటి ఫలితాలు ఇస్తాయి తప్ప అది మోక్షాన్ని ఇచ్చేటటువంటివి కావు, మళ్ళీ మళ్ళీ జన్మలకు తీసుకెళ్ళేవే అని తెలుసుకోవాలి. ఆ విధంగా ప్రణవంతో కూడినటువంటి యొక్క తారక మంత్రం అన్నమాట. ఈ విధాన్ని చక్కగా తెలుసుకొని ఏ శబ్దము లేని చోట నిశ్శబ్దంగా కూర్చొని ఈ యొక్క తారక మంత్రమును స్మరించేటప్పుడు తన యొక్క స్వరూప భావన మర్చిపోకుండా, తాను ఆత్మపురుషోత్తముణ్ణి గురుదేవుడు చూపిన ప్రకారంగా ఇది నా స్వరూపం అనే భావన మర్చిపోకుండా అలా చేస్తున్నప్పటికీ కూడా మరి ఆ మంత్రం చేసినప్పుడు కొంచెం చలనం ఉంటుంది. కాబట్టి చలనం లేని స్థితి ధ్యానం అంటే. ధ్యానం అంటే ఒకే వస్తువు ఉండాలి, ఇంకో రెండో వస్తువు ఉండకూడదు. ఇక్కడ మంత్రం ఉంటే తాను ఒకడు, మంత్రం ఒకటి, చూసేటటువంటి దృక్స్వరూపం ఒకటి, 3 అవుతాయి. కాబట్టి ఇక్కడ కొంతవరకు మంత్రం చేసినప్పుడు నిశ్శబ్దం కోసం, ప్రశాంతత కోసం చేసిన తర్వాత నిర్గుణ మౌన ధ్యానం, మంత్రం కూడా మానేసి నిర్గుణ మౌన ధ్యానం, ఏ ఆలోచన లేకుండా మౌనముగా. మౌనం అంటే ఎలా ఉంటుంది? అక్కడ నిద్రపోయినప్పుడు ఎలా ఉంది మౌనం? అలా ఉంటుంది. అయితే ఇక్కడ నిద్రపోయాడా? నిద్రపోలేదు. ఒక దృక్స్వరూపమైన సత్స్వరూపాన్ని చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు? తన స్వరూపాన్ని తానే. తను జ్ఞానస్వరూపుడు, జ్ఞాననేత్రం. అది వరకు తెరుచుకోకుండా మూడ్చిపోయి ఉంది. గురుదేవుడు వచ్చి దాన్ని తెరిపించాడు. జ్ఞానముద్ర ద్వారా నీ యొక్క నిజస్వరూపాన్ని చూపించాడు. అది చూసిన నీవు జ్ఞానస్వరూపం అయి ఉన్నావు. అది అందుచేత అటువంటి భావంలో మర్చిపోకూడదు. ఈ విధంగా ఈ తారక మంత్రమును ఈ అంశలో ఇంతకుముందు చెప్పాం కదా, ఒకటి పీల్చేది మొదటి అక్షరం, రెండో అక్షరం విడిచిపెట్టేది. ఇటువంటి 2 అక్షరాలు కూడా మన అంశగమనంలో జరుగుతున్నాయి. అలాగని చెప్పి మీరు అలా చేయమని చెప్పడం కాదు. ఇక్కడ మీరు పీల్చే అంశలో ఆ మంత్రాన్ని స్మరించమని చెప్పట్లేదు. ఇది గ్రహించుకోవాలి. అలా కుదిరే పని కాదు. అది అలా ఉందని అర్థం చెప్పారే తప్ప అలా చేయమని కాదు. మీరు మనసుపూర్వకంగా మనసుతో ఇతర ఆలోచన చేయకుండా దీ పని మీదే ఉంటే ఇతర ఆలోచనలు రాకుండా ఉండటం వల్ల ఏదైతే భావిస్తున్నామో అది నువ్వు అవుతావు. అందుకోసం అంతేగాని అంశతో పాటు మంత్రం నడపమని చెప్పలేదు. పాఠంలో అలా చెప్తారు. ఏమని? ఈ అంశతో పాటు మంత్రం జరుగుతుంది కాబట్టి అంశ ఒకసారి లోపలికి పీల్చి బయటికి విడిచిపెట్టేసరికి 4 సెకండ్ల కాలం పడుతుంది. 4 సెకండ్ల చొప్పున 1 నిమిషానికి 15 సార్లు లోపలికి పీల్చుకోవడం, బయటికి విడిచిపెట్టడం ఈ అంశగమనం జరుగుతుంది. అంటే 1 నిమిషానికి 15 అంశాలు జరిగినాయి. అంటే 15 మంత్రాలు అందులో జరిగినాయి అన్నమాట. నువ్వు చేయగలవా? చేయమంటే 1 నిమిషానికి 15 సార్లు స్మరించగలవా? అది చేయమని కాదు అక్కడ.
దాంట్లో అలాంటి అర్థం ఉందని చెప్పబడింది అంతే. కాబట్టి నువ్వు సాఫీగా ప్రశాంతంగా ఆ రెండక్షరాలు స్మరిస్తూ 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 దాన్ని మర్చిపోయి ఆ దృక్స్వరూపంలో ఒక్కటే మిగిలిపోవాలి, నీవై ఉండిపోవాలి. అది ఆ విధంగా అక్కడ చెప్పేది ఏముండదు. నేను ఆత్మను దర్శిస్తున్నానని కానీ, నాకు కనపడుతుందని కానీ, నేను చూశానని కానీ, నేను పొందానని కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. ఇలాంటివి ఏం చెప్పినా నిజం కాదు. అవన్నీ చెప్పడానికి చెప్పే మాటలే. అక్కడ ఏమీ లేదు మాట. కాబట్టి ఆ విధంగా ఆ అనుభవాన్ని పొందాలి. అందుకే నీవు ఏ మంత్రం జపించవలసిన అవసరం లేదు. దీని మీద మనసు పెట్టి కూర్చుంటే అది నీకు సర్వార్థాలని తనకు తానుగా సిద్ధింపజేస్తుంది. ఈ రకంగా వేమన గారు చెప్పారు దీని మీద. ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమును సుఖింప బ్రహ్మ విద్య, కడమ విద్యలల్ల కళ్ళ మూడుల విద్య, విశ్వదావిరామి నిరవేణి. ఈ ఇహములో ఈ తారక మంత్రం వల్ల ఇతర విషయాలన్నీ మర్చిపోయి నీ యొక్క నిజస్వరూపాన్ని నీవు పొందితే, నీవై ఉంటే, మరి అంత గొప్ప శక్తివంతమైనటువంటి చైతన్య స్వరూపుడు నీవే అయితే నీవు సంకల్పించినంత మాత్రమే నీ కార్యక్రమాలన్నీ అవుతూ ఉంటాయి. నువ్వేదో మహిమలు చేయడానికి, వరాలు ఇవ్వటానికి కాదు ఇదంతా చేయడం. నిన్ను నీవు బాగు చేసుకోవడానికి, నీ యొక్క నిజస్వరూపం నీవు పొందటానికి. నీవు ఆత్మపురుషోత్తముడు అని బోధించినప్పుడు పక్కన ఉన్నవాళ్ళు కానీ లేక తాను కానీ నేను ఆత్మపురుషోత్తముడినా, నేను భగవంతుడినా అనే సంశయాలతో ఉంటారు. భగవంతుడు ఆత్మపురుషోత్తముడు దేవుడు అంటే జనులందరూ ఏమనుకుంటున్నారంటే మహిమలు చేసేవాడు, వరాలు ఇచ్చేవాడు, అనుకున్న పనులన్నీ నెరవేర్చేవాడు, మనం నమ్ముకుంటే చాలు తీర్చేసేవాడు అనుకుంటున్నారు. అవన్నీ కథలు, అవన్నీ నిజం కాదు. మహిమలు చేశారన్నారు, చేస్తారు అవతార పురుషులు. వారి జ్ఞానశక్తి వల్ల అణిమాద సిద్ధులు లభిస్తాయి. అణిమాద సిద్ధుల వల్ల ఒక్కో పని ఒక్కోసారి చేస్తారు. ఆ యొక్క భక్తుల్ని ఉపకారం చేయడానికి. అది ఒకసారి రెండుసార్లు చేస్తారని ఇంకా అస్తమానం చేయరు. బ్రహ్మం గారు చచ్చిపోయిన మనిషిని బ్రతికించారు. మరి అస్తమానం చేశారా? ఆ కాలంలో ఎంతమంది చచ్చిపోలేదు, ఎంతమందిని బతికించవచ్చు కదా. అలాగే యేసు ప్రభు కూడా చచ్చిపోయిన మనిషిని బ్రతికించాడు. మరి ఎంతమందిని బతికించాలి? అలా ఆ కాలంలో చాలామంది చచ్చిపోయి ఉంటారు, వాళ్ళందరినీ బతికించాలి కదా. బతికించలేదు, ఒక్కరినే. ఇలా వారి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మ శక్తిని పొందున్నారు కాబట్టి దానివల్ల ఆ సిద్ధులు పొందుతారు. ఆ ఒకసారి ఉపయోగిస్తేనే సరిపోద్ది. మరోసారి ఉపయోగిస్తే దానికి శక్తి లేక పనిచేయదు, అంతే. సరే, బతికిన తర్వాత వాళ్ళు చచ్చిపోకుండా ఉన్నారా? చచ్చిపోకుండా ఉంటారా? అది మహిమలంటే అలా ఉంటాయి. అవన్నీ ఈ మోక్షం దగ్గర ఉపయోగం కాదు. కాబట్టి వాటి మీద ఆలోచించకూడదు, చెప్పుకోకూడదు. ఈ విధంగా నీవు నీ నిజస్వరూపాన్ని నీవు పొందినప్పుడు, నీ యొక్క మనసు ఆ పరమాత్మ స్వరూపంగా మారిపోయినప్పుడు, నిర్గుణంగా అయిపోయినప్పుడు, తరువాత వ్యవహారిక రంగంలో ఆ మనస్సు చేత నీవు సంకల్పించిన ప్రతి సంకల్పము కూడా దిగ్విజయంగా నెరవేరుతుంటుంది. కాబట్టి ఈ విధంగా పరబ్రహ్మ స్వరూపము తనకు తాను ఎట్లా ఉన్నది, నీవు చేస్తే అయిందా లేక అది అయ్యే ఉందా అంటే తెలియనప్పుడు చేస్తే అవుతుందేమో అని అన్నట్లు అనుకుంటున్నాం. కానీ తెలిసినప్పుడు అది అయ్యే ఉంది, అంతకు ముందే ఉంది, మనం చేస్తే వచ్చింది కాదు. దానికి ఆటంకాలన్నీ తగ్గించాం, పక్కకు తోసాం, వాటిని మర్చిపోయి నిర్గుణ మౌన ధ్యానం చేసినప్పుడు అనేకత్వాన్ని విడిచి ఏకత్వం పొందాడు. అది దాని విషయం. ఈ విధంగా ఇంకా ఏం చెప్పారంటే
క్షీరం క్షీరే యథా క్షిప్తం తైలం తైలే జలం జలే సంయుక్తం ఏకతాం యాతే తదాత్మాన్యతం వినుహి. వివేక చూడమణిలో చెప్పబడింది ఈ విషయం. పాలు పాలలో కలుస్తాయి, నూనె నూనెలో కలుస్తుంది, నీళ్లు నీళ్ళలో కలుస్తాయి. నీళ్లు తీసుకెళ్ళి నూనె తీసుకొచ్చి నీళ్ళలో పోతే కలుతుందా? కలవదు. అలాగూ ఆత్మ ఆత్మగా ఏకత్వం పొందుతుందే కానీ ఇవి రెండుగా ఉండేటటువంటిది కాదు. మనకు భిన్నముగా తోచే ఏకత్వమును పొందాలి అంటే ఆ విధంగా పరిశ్రమ చేయవలసి ఉంది. ఇంకేం చెప్పారంటే అంగుష్టమాత్రం పురుషధ్యాయేచ్చ చిన్మయం హృది తత్ర స్ఫురతీయో భావః శృణో తత్కథామితే. మనకు అంగుష్ట మాత్రం పురుష ఒకటి ఉన్నది. ఈ అఖ్య పురుషుడు మన నేత్రముల్లో ఉన్నాడు. అఖ్య పురుషుడు అంటే పరమాత్మ పురుషోత్తముడే. ఆ పురుషుడు జగద్వ్యాపకుడు. ఈ పురుషుడు మన అంగుష్ట ప్రమాణంగా ఉంటాడు. ఈ నేత్రములో ఈ అంగుష్ట మాత్ర పురుష విద్యను చిన్మయ మనము ధ్యానం చేయనప్పుడు చెవులు మూసుకోవాలని ముక్కు మూసుకోవాలని అనుకోము, కానీ కన్నులు మూసుకుంటాం. ఎందుకంటే కన్నులు లోపల ఉండేటటువంటి ఆ పురుషుడు ఇదిగో అంటే చాలు ప్రపంచం మీదకు పరుగిడును. అది పోతే ఊరికే ఉండదు. దేన్ని చూస్తే దానికి వడంబడికి పడుతూ ఉంటుంది. అది బాగుంది ఇది బాగుందని. ఇలాగా మార్కెట్కి పోతే అవన్నీ చూసి ఇక ఎన్ని చెప్పడానికి వీల్లేనంత ఆ ఆలోచనలో అయిపోతాం. కాబట్టి అందువల్ల మనము ధ్యానం చేసేటప్పుడు ఈ బాధలు మనసుకు రాకుండా మనోరూపమైనటువంటి ఆ పురుషోత్తముడు ప్రపంచం మీదకు పోకుండా ఉండటానికి తలుపులు మూత వేసినట్లు రెప్పలు మూత వేసుకుంటాం. రెప్పలు తెరిస్తే ఏముంటుంది? ఎదురుగా ఏ వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులు కనపడతాయి. మన మనసు దాని మీదకి వెళ్ళిపోద్ది, దాని ఆలోచన దాని మీదకి పోద్ది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి రంగం అంతా కూడా సిద్ధమైపోద్ది. ఏంటి? ఆలోచనలు. ఇక లోపల చూసేది ఎలా కుదురుతుంది? అంచేత నేత్రములు తెరిస్తే, నేత్రములతో చూస్తే దొరికేది కాదు అది. నేత్రములతో చూడకుండానే జ్ఞాన నేత్రంతో చూసేటటువంటిది. కాబట్టి జ్ఞానమయముగా లోపల జరిగే విషయాలన్నీ తెలుసుకోవడానికి సాధ్యమవుతుంది కన్నులు మూసినందువల్ల. మనం కన్నులు మూసుకునే ఈ ప్రపంచం అంతా లోపల మనకు కాపురం పెడుతుంది. కంటిలు మూసుకున్నా సరే కాపురం పెట్టగానే నీవు ఎట్లా ఉంటావు? అన్ని రూపాలు నీకు కనబడుతూ ఉంటాయి. ఒక్కోసారి ఆలోచన పూర్వకంగా చూస్తూనే ఉంటావు. చూసి 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 కట్టగడ్డకి ఏం చేస్తావు? అది సినిమా రీల్లాగా ముగిసిపోద్ది. ఒకసారి అయిపోయింది. నీవుగా నిలిచిపోవాలా. అది నిద్ర అవుతుందేమో. నిద్ర రావాలంటే దృశ్యాలు లేకుండా పోతాయి. అలాంటి స్వరూపంలో మనకు కలిగినప్పుడు ఈ చిన్మయ స్వరూపం మనకు బాగా బోధపడుతుంది. అందుకే అంగుష్ట మాత్రము పురుష విద్యను చెప్పి రకరకాలుగా హస్త ప్రమాణాన్ని, అర్ధ హస్త ప్రమాణాన్ని, నివారక శోకమని, అతి సూక్ష్మ బ్రహ్మరంధ్రం అని, ఈ ఒక ఆత్మకు ఉండేటటువంటి స్థానాలు, ఉపమాన ఉపమేయాలు అనేక వేదశాస్త్ర పురాణాలలో చెప్పవలసిన అన్నీ అభ్యసించి చివరకు పొందేటటువంటి ఫలితం ఏమిటంటే చిన్మాత్ర స్వరూపమైనటువంటి తన యొక్క స్వస్వరూపం తాను పొందుతాడు. అందుకే హృదయాకాశముందు ఆ గురు పరబ్రహ్మము ధ్యానించుటయే కలిగేటటువంటి భావమును చెప్పారు. ఈ విధంగా ఓ పార్వతి, హృదయ పుండరేకమందు అంటే హృదయ కమలమందు, పుండరేకం అనే కమలము ఆ పుష్పం మధ్యన ఉండేటటువంటి పూబోణి, ఆ హృదయ కమలమందు చిదాకార అంగుష్ట మాత్రమున ఈ శ్రీ గురు పరమాత్మ పరమపురుషునిగా ధ్యానించవలను. ఆ గురుదేవుని వంటి స్వస్వరూప హృదయ కమలమునందు ఉన్నట్లుగా మనము ధ్యానించవలను. గురుదేవుడంటే పరమ పురుషుడైన ఆత్మస్వరూపుడే. అటువంటి స్వరూపాన్ని హృదయ కమలమునందు మనము ధ్యానించవలనంటాడు. ఎందుకు? మనము ధ్యానస్థులము.
ధ్యానం చేస్తేనే ఆ విషయం తెలియబడుతుంది. హృదయం అని అనేక సార్లు చెప్తున్నాం. ఇక్కడ సామాన్యులు ఏం చెప్తారు? వక్షస్థలాన్ని చూపిస్తారు హృదయం అంటే. ఇక్కడ వేదాంత పరిభాషలో హృదయం అనగా భూమధ్య స్థానమే అని గ్రహించుకుని అర్థం చేసుకోవాలి. ఇంకా చివరిగా ఒక శ్లోకం చెప్పుకొని పూర్తి చేసుకుందాం. హృత్పుండరీక మధ్యస్థం సకలాంనాయ సంస్థుతం ధ్యాయామ్యహం సదావత్య సకలాభీష్టదాయకం అన్నారు పరమశివుడు. కాబట్టి ఆ హృదయ కమలములో ఉండేటటువంటి ఆ గురు ప్రభువుని, ఆ గురు స్వరూపాన్ని ధ్యానించాలి. ఇప్పుడు మనకు గురుదేవుడు ఎక్కడున్నాడు? హృదయ కమలంలో. ఎవరు? ఆ దేవదేవుడు. ధ్యానం ఎక్కడికి వచ్చింది? బయట ప్రపంచంలో కాదు, గుడుల్లో, గోపురాల్లో, తీర్థయాత్రల్లో కాదు. దేవుడి యొక్క నిజమైన స్వరూపం నీ హృదయ కమలంలోనే గురుస్వరూపముగా ధరించి ఉన్నవు. ఇప్పుడు మనస్సును అక్కడ పెట్టి మనం ఒక గురుదేవుని, ఆ మహాపురుషుని ధ్యానించాలి. అందుచేత హృదయ కమలము వికసించినదై అజ్ఞాన ఆవరణ తొలగి శ్రీ గురు పరమాత్మ విశేష జ్ఞానమును ప్రకాశించును అని తెలుపుతూ, ఇక్కడ ఆ హృదయ కమలము వికసించిన తర్వాత ఇవన్నీ కూడా సిద్ధిస్తవి. ఆ హృదయ కమలం వికసిస్తానే, అందుకే హృదయ కమల మధ్యే అని ఉండేదానికి ఈ యొక్క ఉపమానాలు చెప్పారు. ఇందులో చివరి వాక్యంలో ఏం చేశారు? ధ్యాయామ్యహం సదాభక్త్య. ప్రతి భక్తుడు ఆ విధంగా ధ్యానం చేస్తుంటే సకలాభీష్టదాయకం, నీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇందులో అన్యథా తప్పు కాదు, వేరే తక్కువ భావం కాదు, ఇది అబద్ధం కాదు. సకలాభీష్టదాయకం, నీ సర్వ కోరికలు కూడా నెరవేరుతాయి. ఎందుచేత అజ్ఞానం అనే చెత్త అంతా పోయింది, జ్ఞానం అనే నిజం తెలిసింది. తద్వారా నీవు అవసరమైన విషయాలు సంకల్పిస్తావు, అవన్నీ కూడా నెరవేరుతాయి. అంచేత ఆ పూజలో కూడా ఈ వాక్యం చదువుతూ ఉంటాం. సకలాభీష్టదాయకం, సకల అభీష్టాలు, సకల కోరికలు నెరవేరాలి తండ్రి అని. జై సద్గురు బ్రహ్మరాజుకు మంగళం. గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి.